హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టెంపుల్ స్టైల్ ప్రసాదం పొంగల్ని ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మనకు ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. రైస్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి రైస్ మునిగే వరకు వాటర్ వేసి అరగంట పాటు నాననివ్వాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఇప్పుడు ముప్పావు పెసరపప్పును కూడా తీసుకొని అదేవిధంగా 2 సార్లు కడిగి పెసరపప్పు కూడా మునిగే వరకు వాటర్ వేసి దీన్ని కూడా అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు మరొక బౌల్ని తీసుకొని 2 స్పూన్ల పచ్చి శనగపప్పును అందులోకి వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి శనగపప్పు మునిగే వరకు వాటర్ని వేసి నాననివ్వాలి. ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత 60 ml నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, అదేవిధంగా 4 స్పూన్ల ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కమ్మగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ద్రాక్ష, కొబ్బరి, జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలోకి 4 యాలకులు, 4 లవంగాలను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్ అంతా వంచేసుకొని పెసరపప్పుని నెయ్యిలోకి వేసేసుకోవాలి. పెసరపప్పు మొత్తం వేసేసుకొని మరొక 4 స్పూన్ల నెయ్యిని వేసి కమ్మగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న 2 స్పూన్ల పచ్చి శనగపప్పును కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ను కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రైస్ని వేసేసుకొని రైస్ని కూడా ఒక 2 నిమిషాలు కలుపుతూ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు, 4 కప్పుల వాటర్ను వేసుకోవాలి. ఈ విధంగా పాలు, వాటర్ మొత్తం 2 కప్పుల పాలు, 4 కప్పుల వాటర్ను వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా కలిపి కుక్కర్ మూతను పెట్టి మనకు 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తరువాత మనం మూత తీసి చూసేద్దాం ఫ్రెండ్స్. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు రైస్ పెసరపప్పు ఇది వేడిగా ఉన్నప్పుడే రైస్ పెసరపప్పుని కొంచెం గరిటెతో ఈ విధంగా కాస్త మెదుపుకోవాలి. ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యే వరకు కాస్త మెదుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం కరిగించుకోవడానికి ఒక పాత్రను పెట్టుకొని మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల బెల్లం, 1 కప్పు వాటర్ను వేసి బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకొని మనం మెదిపి పెట్టుకున్న రైస్ ఇంకా పెసరపప్పుని పెట్టుకొని స్టవ్ మీద ఇప్పుడు బెల్లం సిరప్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వడగట్టుకొని వేసుకోవడం వల్ల మనకు బెల్లంలో ఏమైనా చిన్న చిన్న ఇసుక, చీమలు ఏమైనా ఉన్నా కానీ వడగట్టుకోవడం వల్ల ఇందులోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం సిరప్ మొత్తం రైస్లోకి బాగా కలిసేటట్టు ఉండలేమి లేకుండా అయ్యే వరకు ఈ విధంగా కాస్త ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా ఉండలేం లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కలను వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు బాగా కలిపి ఇప్పుడు మనకు టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ రావడం కోసము కొంచెం అంటే కొంచెము పచ్చకర్పూరాన్ని ఈ విధంగా చేత్తో మెదుపుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపించే విధంగా చాలా తక్కువ కొంచెం పచ్చకర్పూరాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని మరొక 2 స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలిపి
మూత పెట్టి 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ప్రసాదం పొంగల్కి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోబాకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.